హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ యూట్యూబ్ ఛానల్. చూడండి, పక్షులు ఏ కల్మక్షం లేకుండా ఎంత బాగా నుంచున్నాయి అక్కడ. అవి మినిమం గంట నుంచి ఉంటున్నాయి అక్కడే. అవి చల్లగా ఒకళ్ళకొకళ్ళు మనుషులే చంపుకుంటున్నారు. అలాంటిది పక్షులు చూడండి ఎంత బాగా ఉన్నాయి అక్కడ. వీటి చూసినా మారండి కొంచెం జనాలు. పక్షులే అంత ఆప్యాయతగా ఉంటుంటే మనుషులు ఎందుకు ఒకళ్ళకొకళ్ళు చంపుకుంటున్నారు? భార్యాభర్తలు లేరు, అన్నదమ్ముళ్ళు లేరు, అక్కా చెల్లెళ్ళు లేరు, అమ్మా నాన్న లేరు, ఎవ్వరు లేరు. ఒకళ్ళకొకళ్ళు శత్రువులుగా మారుతున్నారు, ఒకళ్ళకొకళ్ళు చంపుకుంటున్నారు. మా ఇంట్లో ఒక వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు మీద ఉండేవి అవి. మేము ఇష్బుషన్న పోతాయి అనుకుంటే అస్సలు అక్కడి నుంచి పోవట్లేవు. అవి అయితే ఏం చేసినా సరే అక్కడే ఉంటున్నాయి. చూడండి, మానవత్వం అంటే మనుషుల్లోనే కాదు పక్షులలో కూడా ఉంటుందని చూపిస్తున్నాయి అవి. ఇప్పటి రోజుల్లో ఏ పక్షి కనబడట్లా. కాకి అయినా సరే, పిచ్చుకైనా సరే, ఏ పక్షి అయినా సరే, పావురం అసలు కనబడట్లేదు. నేను ఒక 3 సంవత్సరాల నుంచి ఒక కాకిని చూడలా. ఇప్పుడు చూస్తున్నా 2 కాకుల్ని. వస్తే కాకులు 1 నిమిషం 2 నిమిషాలు ఉండిపోతాయి. అలాంటిది ఈ 2 కాకులు మాత్రం మినిమం గంటన్నర నుంచి ఉంటున్నాయి అక్కడే. వాళ్ళ భాష వాటికే తెలియాల, మరి ఏం చెప్పుకుంటున్నాయో. ఉగాది వస్తుంది కదా, పూత వస్తుంది చెట్టుకి. హిందూ సోదరులకు సోదరిమణులకు ఉగాది శుభాకాంక్షలు. చూడండి, నేను ఎంతసేపు వీడియో తీసినా సరే అక్కడి నుంచి పోలేదు. అవి అక్కడే ఉన్నాయి అంత బాగా. ప్రాణంగా ప్రేమించుకున్న పక్షి అయినా సరే, మనిషి అయినా సరే ఇలా ఉంటారు. రా పక్షిరా. బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా కొంచెం పక్షులు ఇలా వస్తాయి ఎండాకాలంలో నీళ్ళన్నా వాటికి దానా అన్న వేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్.